నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరో కొత్త రూల్ తీసుకొని వచ్చింది. కువైట్లో నౌకలు మరియు జెట్ స్కీలకు లైసెన్స్ ప్లేట్ల కోసం రుసుములను నిర్దేశిస్తూ కొత్త మంత్రివర్గ నిర్ణయాన్ని జారీ చేసింది. అలాగే సేవను బట్టి, నౌక పరిమాణాన్ని బట్టి ఈ రుసుములు 5 దినార్ల నుంచి 25 దినార్ల వరకు ఉంటాయి. కువైట్ ఆల్ యూమ్లో అధికారిక గెజిట్లో ప్రచురించబడిన ఈ నిర్ణయం కొత్త లైసెన్స్ ప్లేట్లను జారీ చేయడానికి, అలాగే పోగొట్టుకున్న లేదా పాడైపోయిన ప్లేట్లను మార్చడానికి కొత్త రుసుములను వివరిస్తూ ఉంది. అలాగే మంత్రివర్గ నిర్ణయం ప్రకారం అన్ని పరిణామాల నౌకలకు మొదటిసారి కొత్త లైసెన్స్ ప్లేట్ జారీ చేయడానికి 5 దినార్ల రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నెంబర్ ప్లేట్ పోగొట్టుకోవడం లేదా దెబ్బతినడం వల్ల దాని స్థానంలో కొత్తది జారీ చేయడానికి రుసుములు నౌక పరిమాణం బట్టి ఆధారపడి ఉంటాయని చెప్పేసి 40 అడుగుల కంటే పెద్ద నౌకలకు రుసుము 25 దినార్లుగా ఉంటే 16 నుంచి 40 అడుగుల మధ్య ఉన్న నౌకలకు 20 దినార్లు, అలాగే 16 అడుగుల కంటే చిన్న నౌకలు ఏవైతే పడవలు ఉన్నాయో వాటికి 15 దినార్లని చెప్పేసి ఈ కొత్త రుసుముల విధానం కువైట్ సముద్రయాన నిబంధనల కింద నమోదు చేయబడ్డాయని చెప్పేసి నౌకలు మరియు జెట్ స్కీలకు కూడా ఇది వర్తిస్తుంది. మరియు సముద్ర లైసెన్స్ ప్లేట్లు సేవల కోసం ఛార్జీలను అప్డేట్ చేయడం, ప్రామాణీకరించడమే దీని లక్ష్యం అని చెప్పేసి తెలపడం జరిగింది. చాలామంది కువైట్లోని ఇళ్లలో మనం చూసుకుంటే చాలామంది పడవలు పెట్టుకొని ఉంటారనమాట. చాలామంది ఎవరికైనా వాళ్ళకి ఏదైనా మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సముద్ర యాత్రకు వెళ్ళి అలా ప్రశాంతంగా అయితే కువైటీ ప్రజలైతే సేద తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెంబర్ ప్లేట్ల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. పాడైపోయినా లేకపోతే నెంబర్ ప్లేట్ పోయినా సరే కానీ వెంటనే అప్లై చేసుకొని కొత్త నెంబర్ ప్లేట్లు పొందాలి. అది నౌక యొక్క పరిమాణాన్ని బట్టి డబ్బు డిసైడ్ చేస్తామని చెప్పి 5 నుంచి 20 దినార్ల మధ్య కొత్త నెంబర్ ప్లేట్లు జారీ చేస్తామని చెప్పేసి కువైట్ అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.